ఇండియన్ టీంలో కాంపిటీషన్ కోసం మీకు తెలిసిందే. ఒకసారి ఇండియన్ టీం నుంచి బయటికి వచ్చాక మళ్ళీ టీంలో ఛాన్స్ దొరకడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇండియన్ టీంలో యంగ్ టాలెంట్స్ పెరగడంతో కాంపిటీషన్ చాలా ఎక్కువైంది. కొంతమంది లీగ్ మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇండియన్ టీంలోకి వచ్చే తలుపులు మాత్రం టోటల్గా మూసుకుపోయాయని చెప్పుకోవచ్చు. తొందరలోనే ఈ ప్లేయర్స్ మాత్రం రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాంటి 10 క్రికెటర్స్ కోసం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకటి హనుమా విహారీ. 2021లో ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్లో బ్యాటింగ్ చేసి డ్రాగా కంప్లీట్ చేసి ఇండియా టీంని ముందుకు తీసుకెళ్లిన తర్వాత నుంచి ఇంటర్నేషనల్ కెరియర్ కి బ్రేక్ పడింది. తర్వాత నుంచి ఇండియన్ టీంలోకి ఇతనికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. 2 యుజ్వేంద్ర చహల్. 35 సంవత్సరాలు వచ్చిన చహల్ 2 ఇయర్స్ నుంచి ఇండియన్ టీంలోకి దూరంగానే ఉంటున్నారు. ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేసినా కూడా చహల్ ఏజ్ 36 అవడంతో ఇతని ప్లేస్ లో ఇండియన్ టీంలో కొత్త టాలెంటెడ్ ప్లేయర్స్ కి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఇండియన్ క్వాలిటీ స్పిన్నర్స్ చూస్తుంటే ఇంకా టీమిండియాలోకి చహల్ రావడం అనేది కష్టమే అని చెప్పుకోవచ్చు. 3 అజింక్య రహానే. టీమిండియా ఎక్స్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే పర్ఫార్మెన్స్ కోసం మనకు తెలిసిందే. ఐపీఎల్ లోనే పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. ఇంక ఇండియన్ టీమ్ లో ఛాన్స్ అయితే కష్టం అని చెప్పుకోవచ్చు. 4 చతేశ్వర్ పుజారా. 100 మ్యాచెస్ ఆడిన ఇండియన్ బ్యాటర్ పుజారా ఇప్పుడు కామెంటరీ చేస్తూ కనిపిస్తున్నాడు. టెస్ట్ మ్యాచెస్ కి దూరం అవ్వడం ఇంకా కామెంటరీ చేయడం చూస్తుంటే ఇంకా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. 5 హర్షల్ పటేల్. ఐపీఎల్ లో వికెట్స్ తీస్తున్న ఎకనామీ ప్రకారం ఇండియన్ టీంలో హర్షదీప్ సింగ్ ఇంక సిరాజ్ ఉండడంతో ఇంక ఇండియా టీంలో ఛాన్స్ రావడం కష్టమే అని చెప్పుకోవచ్చు. అలాగే అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కర్, మనీష్ పాండే, విజయ్ శంకర్, దీపక్ హూడా ఈ ప్లేయర్స్ ఇండియన్ టీం కి దూరం అయ్యి చాలా కాలం అయితే అయింది. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ కోసం మనకు ఆల్రెడీ తెలిసిందే. మీకు తెలిసిన అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ లో ఫటాఫట్ అయితే చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.